క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడు మన విమోచకుడు యేసు దివ్యనామములో మీకు అందరికీ దైవాశీస్సులు, శుభాలు, దీవెనలు తెలుపుచున్నాను. మరొక పరిశుద్ధ దినాన మనమందరం ఈ రీతిగా ఈ ఆన్లైన్ ద్వారా కలుసుకోవటానికి దేవుడు కృప దయచేసినందుకు దేవుని స్తుతిస్తూ, దేవుడు మీ అందరికీ ఆయురారోగ్యాలనిచ్చి తన కృపాక్షేమాలు మీ వెంట ఉంచాలని, మీలో ప్రతి ఒక్కరిని బట్టి దేవదేవునికి స్తోత్రార్పణ చెల్లిస్తూ ఈ దిన ఆరాధనను మనం ప్రార్థన చేసి ఆరంభించుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడా, కనికరము కలిగిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మరొక ఆశీర్వాదకరమైన సమయాన్ని మా జీవితాలలో ప్రసాదించినందుకు స్తోత్రాలయ్యా. ఈ దినము మీ సన్నిధిలో గడుపుటకు సంఘానికి మాకు దయచేసిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. మా ఏడల కనికరాన్ని చూపుతున్నందుకు స్తోత్రాలు. ప్రేమ చూపుతున్నందుకు స్తోత్రాలు. ఈ కరోనా వైరస్ బారి నుండి మమ్మల్ని సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు. మా ప్రియులందరినీ మరొకసారి మీ కృపాసనం చెంత సమర్పిస్తున్నాం. విదేశాలలో ఉన్న మా ప్రియ బిడ్డలందరి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ముఖ్యంగా అమెరికాలో ఉంటున్నటువంటి మా ప్రియ కుటుంబాలన్నిటి కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారి చుట్టూ మీ ప్రసన్నతను ఉంచమని, క్షేమాన్ని అనుగ్రహించమని, ఏ కీడు వారిని సమీపించకుండా మీ ప్రేమను వారి అలా వెల్లడి చేసి మీ పరిశుద్ధమైన రెక్కల నీడలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే మా దేవ, ఆయా రాష్ట్రాలలో ఉద్యోగాలలో ఉంటున్నటువంటి మా ప్రియ బిడ్డలందరి కొరకు స్తోత్రాలు. చదువుల నిమిత్తం ఉంటున్న బిడ్డల కొరకు స్తోత్రాలు. మరొకసారి మా సంఘ నాయకులను, సంఘ శీల సమాజం, యవన సమాజం, సండే స్కూల్ మినిస్ట్రీని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా వైరస్ నుండి మాకు విడుదల ప్రసాదించి మీ సన్నిధిలోనికి చేరి మిమ్మల్ని ఆరాధించే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, మా జీవితాల్లో ఇంతవరకు మీరు చూపుతున్న ప్రేమను బట్టి, మాకు ఇచ్చిన ఆధిక్యతల ఆశీర్వాదాలను బట్టి మేము స్తుతిస్తూ, ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తూ, మా తండ్రి, అనేకులు మా తండ్రి మరణిస్తున్నారు. అనేకులు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారందరికీ లేనటువంటి కృపను మాకిచ్చి ఈ ధన్యతను ప్రసాదించినందుకు స్తుతిస్తూ, యేసు దివ్యనామం పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఒక పాట విందాం. దయచేసి పాట వినాలని కోరుతున్నాను. मेरा ईमान
ప్రియులరా, ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథంలో 8వ సంకీర్తనను ఈ దినం కొరకై చదువుకుందాం. సామ్ నంబర్ 8. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చట్టి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వారిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను దీవించునుగాక. సమయంలో మనం స్తుతి ఆరాధన చేద్దాం. అందరం ప్రభు సన్నిధిలో ఆయన కృపలన్నిటినీ తలంచుచు స్తోత్రార్పణ చెల్లించి ఆయన పరిశుద్ధ నామాన్ని గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఈ ఉదయకాల స్తుతి ఆరాధన సెషన్ కి మీ అందరికీ స్వాగతం. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. Almighty Father, great God, thank you, Lord Jesus, for bringing us together again to this praise and worship service, Lord. Lord, thank you for taking care of us and keeping us safe and sound all throughout this week and bringing us through this pandemic, Lord Jesus Christ, as we gather here to bring praise to your name, Lord Jesus Christ, and as we prepare ourselves and our heart to listen to your word, Lord Jesus Christ. Be with us and help us be a blessing, Lord Jesus Christ. Thank you for this life and all of its abundance till now. In Jesus' precious name I pray. Amen. Go. మొదటి పాటగా స్తుతిమాలిక నుండి 83వ పాట పాడుతున్నామండి. ఎంత మంచి దేవుడ వేసేగా పాట, అందరికి వచ్చినటువంటి పాట. ఎంత మంచి దేవుడ వేసయ్యా, నా చింతలన్నీ నీవు
మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను నీ లోకంలో బ్రతకలేనయ్యా, నీవు లేకుండా నేను నీ లోకంలో బ్రతకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదలేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదలేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. రెండవ పాటగా జుంటే తేనె కన్నా తీయనిది అన్న పాట పాడుకుందామండి. చాలా కామన్ సాంగ్ ఇది, అందరికి వచ్చినటువంటి పాట.
ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియ విశ్వాసులారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృప మీతో ఉన్నందుకై మరొకసారి దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దిన వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. మీ బైబిల్స్ మీ ముందుంచుకోండి. మీ కుటుంబాలతో మరి ఈ వీడియో చూడగలిగితే చాలా మంచిది. అది మీ కుటుంబానికి దీవెన. దయచేసి మీ కుటుంబాలతో కూర్చొని ఈ మెసేజ్, ఈ వీడియో చూడాలని ప్రభు నామం పేరట మీకు మనవి చేస్తున్నాను. మనం పరిశుద్ధ మందిరంలో ఏ రీతిగా ఆరాధనలో కూడుకుంటామో అలాగే మీ కుటుంబాలతో ఈ వాక్య ధ్యానంలో ఏకీభవించాలని ప్రభు నామమును బట్టి మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి మనం చదివిన 8వ కీర్తన, ఇది దావీదు భక్తుని కీర్తన. ఈ కీర్తనలో దావీదు భక్తుడు దేవుని ఔన్నత్య స్థితిని కొనియాడుతూ ఆయన ప్రేమకు ప్రతిరూపమైనటువంటి, ఆయన మహిమకు సాక్ష్యమైనటువంటి మానవుని యొక్క ఘనతను గురించి, మానవుని యొక్క జ్ఞానమును గురించి, దేవుడు మానవుని ఏ రీతిగా జ్ఞాన సంపన్నునిగా ఘనునిగా సృష్టించాడో జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి 3 వచనాలలో ఆయన మహిమా ప్రభావాల వర్ణన, అంటే ఆయన మహిమా ప్రభావాలకు సాక్ష్యముగా ఉన్నటువంటి ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 5వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూసినప్పుడు దేవుని మహాప్రభావములో నుండి మానవునికి ఇవ్వబడినటువంటి ఘనతను, జ్ఞానాన్ని గురించి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఘనపరచడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయం 5వ వచనంలో దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆధిక్యతను దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా నీవు మానవుని చేశావు అని చెప్పి దావీదు అంటున్నాడు. ప్రియులారా, ప్రస్తుతం మానవుడు కలిగి ఉన్నటువంటి జ్ఞాన సంపత్తిని గురించి కానీ, మానవుడు ఈ టెక్నాలజీ యుగంలో చేస్తున్నటువంటి అద్భుతాలను కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు భక్తుని అభిప్రాయంతో మనం ఏకీభవించక తప్పదు. ఈ కంప్యూటర్ యుగంలో మానవుడు చేయలేనిది ఏదీ లేదు. కేవలం ఏదో పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వటం అనే ఆ ఒక్క కార్యము తప్ప దాదాపుగా సృష్టికి ప్రతి సృష్టిగా మానవుడు జ్ఞాన సంపత్తి ప్రదర్శిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అందుకేనేమో దావీదు వందల సంవత్సరాల క్రితమే మానవుని ఘనతను కొనియాడుతూ దేవుని ఔన్నత్యాన్ని బట్టి అతిశయిస్తూ దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా నీవు మానవుని చేసినావు అనే దావీదు భక్తుని అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు నేను ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే మానవుడు ఘనుడు. మానవుడు ఘనుడు. ఈ అంశాన్ని
ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ వలన మానవునికి ఇవ్వబడినటువంటి ఘనతలు మీకు జ్ఞాపకం చేస్తూ, మానవుడు ఏ రీతిగా ఘనుడో నేను వివరించడానికి దాదాపుగా కొన్ని తలంపులు, ఒక 4-5 తలంపులు మీ ముందుంచాలని నేను ఇష్టపడుతున్నాను. దానికి ముందు ఒకసారి మనం ఆది కాండంలోనికి వెళితే మొదటి 2 అధ్యాయాలలో సృష్టి క్రమం మనకు కనబడుతుంది. ఈ సృష్టిని చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ఆ తరువాత మానవుని ఘనతను గూర్చి వివరిస్తాను. ఇక్కడ సృష్టి అంతటిలో ఉత్తమోత్తమైనటువంటి సృష్టిగా మానవుడు చేయబడినట్లుగా ఆది కాండంలో మనం చూడగలుగుతాం. దేవుడు మానవుని ఒక ఘనునిగా, ఒక గొప్ప సంకల్పంతో సృజించినట్లు ఇక్కడ మనం చూడగలం. దయచేసి ఒక విషయాన్ని మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. నేను పదే పదే మానవుడు మానవుడు అనే పదం వాడుతున్నా. అంటే మీరు మానవుడు అనేసరికి పురుషుడని మాత్రం కాదు అనే విషయాన్ని మీరు గమనించాలి. దిస్ ఈజ్ నాట్ మ్యాన్ కైండ్, దిస్ ఈజ్ హ్యూమన్ కైండ్. ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకోండి. మానవుడు అంటే ఆ ఫ్లోలో అలా అంటున్నాను, కానీ మానవాళిని గురించి నేను మాట్లాడుతున్నాను. మానవాళిని గురించి మాట్లాడుతున్నాను. ఇందులో స్త్రీ ఉన్నారు, పురుషుడు కూడా ఉన్నారు. పురుషుడు స్త్రీ ఇద్దరి గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఎలాగ ఘనుడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి తలంపు, మొదటి అధ్యాయం ఆది కాండం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ క్రమబద్ధమైనటువంటి సృష్టి జరగటం మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో 5 దినాలలో సృష్టి అంతా చేయబడింది. 6వ దినాన సృష్టి అంతా ముగిసిన తర్వాత దేవుడు మానవుణ్ణి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సృష్టి అంతయు మానవుని కొరకు సృష్టించబడింది అనే విషయాన్ని ప్రత్యేకంగా మనం గమనించాలి. ముందుగా సృష్టిని చేసి ఒక్కొక్క అంశాన్ని సృష్టించి ఆ తర్వాత 6వ దినాన మానవుని చేశాడు. దీనిని బట్టి సృష్టి అంతయు మానవుని కొరకు సృష్టించబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, దేవుడు సృష్టిలో ఒక్కొక్క అంశాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఇది మంచిది అని చెప్పాడు. ఇది మంచిదైనట్లు దేవుడు చూచెను అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టి అంతయు మానవుని కొరకు మంచిదిగా, మేలుకరమైనటువంటిదిగా దేవుడు చేసినట్లు మనం గమనించాలి. ఈ మంచిది అనే పదాన్ని గురించి 2 మాటలు చెప్పి ముందుకు వెళ్తాం. ఈ మంచి అనేది 2 రకాలుగా ఉంది. 2 రకాలైనటువంటి మంచి మనకి ఇక్కడ ఈ భూమి మీద కనబడుతుంది. ఆ మంచి ఒకటి ఇంటర్నల్ గుడ్నెస్, 2 యూటిలిటీ గుడ్నెస్. ఇంటర్నల్ గుడ్నెస్, యూటిలిటీ గుడ్నెస్. ఆంతరంగిక మంచి, ప్రయోజనకరమైన మంచి. ఇంటర్నల్ గుడ్నెస్ అంటే స్వతహాగా ఈ మంచి మంచిదే. ఈ మంచి ఎవరికి హాని చేయదు. ఏది? ఇంటర్నల్ గుడ్నెస్.
ఆంతరంగిక మంచి. అది ఎవరికి హాని చేయదు. ఈ మంచి తన వరకు తాను, ఒక వ్యక్తి ఉన్నాడంటే తన వరకు తాను, తన కుటుంబం, తన వ్యక్తిగత విషయాల వరకే పరిమితమై ఉంటాడు. అతని వలన ఎవరికి హాని జరగదు. అతడు ఎవరికి ప్రయోజనకారిగా కూడా ఉండకపోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ గుడ్నెస్. యూటిలిటీ గుడ్నెస్ ఇది ఎప్పుడు ఎలాగుంటుందంటే ఇతరులకు ఎలాగ సహాయపడాలి, ప్రయోజనకరంగా నేను ఉండాలి అనే విషయాన్ని గురించి ఆలోచిస్తుంటుంది. అంటే ఎప్పుడు తన గురించి ఆలోచించటం మాత్రమే కాకుండా ఎదుటివారి యొక్క కష్టాలలో పాలు పంచుకోవటం, ఎదుటివారికి మేలు చేయటం, ఎదుటివారికి సహాయం చేయటం, ఎదుటివారిని కావలసినటువంటి సహాయ సంపత్తిని అందించి సంతృప్తి చెందటానికి ఈ యూటిలిటీ గుడ్నెస్ ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది. సో ఈ రెండు మంచితనాలలో దేవుడు చేసినటువంటి సృష్టి రెండవ రకమైనటువంటిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే యూటిలిటీ గుడ్నెస్. ఆయన మానవుని కంటే ముందు సృష్టించినటువంటి సృష్టి అంతటిలో దేవుడు ఏముంచాడంటే యూటిలిటీ గుడ్నెస్ ఉంచాడు, ప్రయోజనకరమైనటువంటి మంచి ఉంచాడు. అంటే ఈ ప్రయోజనకరమైన మంచి అంతా కూడా ఈ సృష్టిలో ఉంచి మానవునికి ప్రయోజనకరంగా ఆ సృష్టి ఉండాలన్న దృక్పథ ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన రక్షకుడైనటువంటి యేసు కూడా ఈ ప్రయోజనకరమైనటువంటి మంచినే మెచ్చుకున్నాడు. ఆయన జీవితం ఇతరుల కొరకైనది. ఆయన ఈ లోకంలో జీవించింది తన కొరకు తాను జీవించడానికి రాలేదు, ఇతరుల కొరకు జీవించడానికి వచ్చాడు, ఇతరుల కొరకు మరణించడానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి పాపముల కొరకు మరణించటానికి ఆయన వచ్చాడు. ఇతరుల కొరకైన జీవితం ఆయనది. అందుకే ఆయన బోధలు కూడా నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. మంచి సమరయుని కథలో మనకు నేర్పించేది అదే. మీకు ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు బాన్హాఫర్. చాలా గొప్ప థియోలాజియన్ ఆయన. హిట్లర్ కాలంలో ఆయన జీవించారు. ఆయన స్టేట్మెంట్ ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, హిట్లర్ ఈ బాన్హాఫర్ని బంధించి చాలా కాలం హింసించాడు. యేసు ప్రభువుని దూషించమని చాలాసార్లు బాన్హాఫర్ మీద ప్రెషర్ తీసుకొచ్చారు. ఒక చిన్న గదిలో ఉంచి ఆయనను శారీరకంగా, మానసికంగా చాలా హింసించారు. ఒకరోజు డైరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చి, దిస్ ఈజ్ ఫైనల్ ఛాన్స్ ఫర్ యూ అని చెప్పి, ఒకసారి నువ్వు ప్రభువును దూషించమని అడిగితే ఆయన ముఖం మీదే చెప్పాడు. హిట్లర్ ముఖం మీద, నీవు ఈ యుగానికి సాతాను నువ్వే అని చెప్పి ఆయన దూషించాడు. ఎవరు? బాన్హాఫర్. ఆ తర్వాత హిట్లర్ కోపగించి ఆయనకి మరణశిక్ష విధించారు. ఇక కొంతకాలానికి ఆయన చనిపోబోతున్న సమయంలో ఒక వ్యక్తి ఆయనను ఇంటర్వ్యూ చేశాడట. అయ్యా, మరి యేసు కొరకు నీ ప్రాణాలను కూడా త్యాగం చేయటానికి, అర్పించడానికి సిద్ధపడ్డావు. మరి యేసుని గురించి నీ అభిప్రాయం ఏంటంటే బాన్హాఫర్ అన్నాడట,
ఒకే ఒక మాటలో యేసుని గురించి నేను చెప్తాను. జీసస్ ఈజ్ మ్యాన్ ఫర్ అదర్స్ అన్నాడట. జీసస్ ఈజ్ మ్యాన్ ఫర్ అదర్స్. ఆయన ఇతరుల కొరకైన మానవుడు. ఇతరుల కొరకైన మానవుడు. చాలా గొప్ప స్టేట్మెంట్. యేసు జీవితం ఇతరుల కొరకైనది. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక పాపులమైన మన కొరకు ఈ భూమి మీదకి రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా శ్రమను అనుభవించి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించిన గొప్ప దేవుడు యేసయ్య. ప్రియులారా, సోమెన్ దాస్ అనేటువంటి ఒక ఆయన యేసయ్య యొక్క ఆ దయాళత్వాన్ని, దీనత్వాన్ని, సాత్వికాన్ని వివరిస్తూ ఒక బుక్ రాశాడు. సోమెన్ దాస్, ద పవర్ ఆఫ్ ద పవర్లెస్నెస్. ద పవర్ ఆఫ్ ద పవర్లెస్నెస్. శక్తి రాహిత్యతలో దాగి ఉన్న శక్తి. శక్తి రాహిత్యతలో దాగి ఉన్న శక్తి. యేసయ్య శక్తిహీనుడుగా సిలువలో కనబడుతూ ఆయన బలములేని వానిగా కనబడుతూ తన బలమేంటో చూపిస్తూ లోకాన్ని జయించాడని చెప్పడానికి ఈ పుస్తకంలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను ఈ సోమెన్ దాస్ గారు రాశారు. యేసయ్య ఔన్నత్యతను అక్కడ వివరించారు. ప్రియులారా, ఆయన సృష్టిలో ప్రతిదాన్ని కూడా మానవుని కొరకు మంచిదిగా చేశాడనేది మొదటి తలంపు. రెండవ తలంపు ఏంటంటే ఆదికాండము 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే సమస్త సృష్టిని నోటి మాటతో చేశాడు. అయితే మానవుని స్వహస్తాలతో నిర్మించి మరి నాసికా రంధ్రాలలో తన జీవవాయువును ఊదినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. ప్రియులారా, మానవుడు ఎలాగ గనుడో నేను మీకు వివరిస్తున్నాను. మొదటి తలంపులో యావత్ సృష్టి మానవుని కొరకు మంచిగా చేయబడింది. అది యుటిలిటీ గుడ్నెస్. ఆ సృష్టిలో ఆ యుటిలిటీ గుడ్నెస్ ఉంచాడు అనే విషయాన్ని మొదటి తలంపు మీకు జ్ఞాపకం చేశాను. రెండవ తలంపు, సమస్త సృష్టిని నోటి మాటతో చేశాడు, కానీ మానవుణ్ణి మాత్రం తన స్వహస్తాలతో నిర్మించాడు. ఆయన శ్రమ పడ్డాడు. వంగి నేల మంటిని తీసుకొని మానవునిగా నిర్మించి తన జీవాత్మను ఈ మానవుని నాసికా రంధ్రాలలో ఊదినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇది మానవుని ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి శ్రద్ధ. మానవుని నిర్మాణములో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. మానవుని సృజించేటప్పుడు ఆ మానవుని గూర్చినటువంటి ఆసక్తి, ఈ విషయాలు ఆయన తన చేతులతో మానవుని నిర్మించుటలో ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ మనకిక్కడ తెలియచేయబడుతుంది. సో మానవుడు దేవుని స్వహస్తాలతో నిర్మించబడ్డాడు. ఇది ఒక ఘనత. సృష్టి అంతటిని అది కలుగునుగాక అని నోటి మాటతో చేశాడు, కానీ మానవుని మాత్రం స్వహస్తాలతో చేశాడు. మూడవ తలంపు ఏంటంటే, మొదటి అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే సృష్టి అంతటి మీద ఒక డొమినియన్గా మానవుని చేశాడు. అధికారిగా మానవుడిని ఉంచినట్లుగా మనం చూస్తున్నాం.
ఇది చాలా గొప్ప ఆధిపత్యం, అధికారం మానవునికి ఇచ్చి హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, యావత్ సృష్టి అంతటిలో మానవుడు ఒక్కడే ఘనుడు, జ్ఞానవంతుడు, వివేచన కలిగినటువంటి వాడు. సృష్టిలో ఎవరికి లేనటువంటి విచక్షణ జ్ఞానం మానవునికి మాత్రమే ఇవ్వబడి సృష్టి అంతటి మీద అధికారిగా ఉండి దేవుడి సృష్టించినటువంటి సృష్టిని ఏలుటకు ఆధిక్యతను పొందాడు మానవుడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, డొమినియన్గా ఉండమన్నాడు మానవుణ్ణి, డామినేట్ చేయమనలేదు. అంటే డామినేషన్ వేరు, డొమినియన్ వేరు. డొమినియన్ మీన్స్ టు బి ఇన్ చార్జ్ ఆఫ్ ద హోల్ ఎర్త్. ఈ సృష్టి అంతటి మీద దేవుని యొక్క ప్రతినిధిగా ఉండటానికి నియమించబడ్డాడు మానవుడు. డామినేట్ అంటే ఇక వాటన్నిటి మీద అధికారం చలాయించటం, అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవటం, ఇలాంటి పరిస్థితులు ఈ మాటలో ఉంటాయి. ఒక విధంగా మానవుడు డామినేషన్ చేశాడని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీని, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి ఆ ధన్యతను కాపాడుకోలేక సృష్టి యావత్తును పతనం చేశాడు. సృష్టి యావత్తును పాపములోనికి నెట్టిన ఘనత మానవునిదే. అంటే సృష్టి అంతటిని మానవుని పాలన క్రిందకు తీసుకురావాలని ఒక డొమినియన్గా దేవుడు మానవుణ్ణి నిర్మిస్తే, ఒక బాధ్యతను మానవునికి అప్పగిస్తే, మానవుడు దానిని దుర్వినియోగం చేసి ఒక డామినేటర్గా మారిపోయి సృష్టిని పాపములోనికి నెట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. రోమాపత్రిక 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది అనే మాట యోహాను భక్తుడు మొదటి యోహాను పత్రికలో, రోమాపత్రిక 8:19 మనం చూస్తూ ఉన్నాం. రోమన్స్ 8th chapter 19th verse మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, అంటే అప్పటికి సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఆశతో ఎదురు చూస్తుంది. ఆ స్థితిలోనికి మానవుడు సృష్టిని నెట్టివేశాడని చెప్పి నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పోతే 4వ తలంపు, ఆదికాండం 2వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనం వరకు మనం గమనించినట్లయితే, సృష్టిలో ప్రతి జీవికి పేర్లు పెట్టు ఆధిక్యత మానవునికి దక్కింది. ఇది మరొక ఘనత, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఘనతలో ఇదొకటి. సృష్టిలో ప్రతి జీవికి కూడా ఎవరయ్యా పేర్లు పెట్టిందంటే మానవుడు. అంటే సృష్టిలో ప్రతి జీవిని, ప్రతి విషయాన్ని ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. ఎవరు? మానవుడు. ఈరోజు మనం పిలుస్తున్నటువంటి ఒక్కొక్క పేరు, జంతువులు కావచ్చు, చెట్లు కావచ్చు, ఇంకా జీవచరాలు ఏ అయినా సరే, మనం పేర్లు పెట్టి పిలుస్తున్న ప్రతి పేరు కూడా ఆనాడు ఆదాము పెట్టినటువంటి పేర్లు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో
సృష్టిలో ప్రతిదాన్ని, ప్రతి జీవిని, ప్రతి జలచరాన్ని, ప్రతి జీవచరాన్ని మానవుడు ఎరిగి ఉన్నాడు, అంటే ఆదాము ఎరిగి ఉన్నాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది కూడా ఒక గొప్ప ఆధిక్యత అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 5వ తలంపును మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పటి వరకు 4 తలంపులు మనం చూసాం. ఒకటి, సృష్టిలో ప్రతిదీ కూడా మానవునికి మేలుకరమైనటువంటిదిగా దేవుడు సృష్టించి మానవునికి ప్రయోజనకరమైన మంచిగా సృష్టిని మానవుని కొరకు చేశాడు. 2వ తలంపు, నోటి మాటతో సృష్టిని చేశాడు, మానవుణ్ణి మాత్రం తన సొంత హస్తాలతో చేశాడు. 3వ తలంపు ఏంటంటే, సృష్టి అంతటినీ ఏలుటకు మానవునికి అధికారాన్ని ఇచ్చాడు. ఇది 3వ తలంపు. 4వ తలంపు ఏంటంటే, సృష్టిలో ప్రతి జీవికి పేర్లు పెట్టే ధన్యతను మానవునికి ఇచ్చాడు. ఇకపోతే 5వ తలంపు ఆదికాండం 1:27లో మనం చూస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘనత, ధన్యత. మానవుడు దేవుని స్వరూపమందు సృష్టించబడ్డాడు. ఇది గొప్ప ధన్యత, శ్రేష్టమైనటువంటి ఆధిక్యత. దేవుని స్వరూపములో మానవుడు సృష్టించబడ్డాడు. దేవుడు తన స్వరూపములో మానవుణ్ణి సృష్టించాడు. అంటే ఏంటి దేవుని స్వరూపం అంటే? దేవుని స్వరూప వర్ణన మీకు తెలియచేస్తాను. ప్రియులారా, దేవుని స్వరూపం అంటే దేవుడు ఈ రీతిగా ఉంటాడు అని చెప్పడానికి మనం ఏం చెబుతాం? ఆయన సత్యస్వరూపుడు. సత్యం అంటే ఆయనే అని చెప్పి దేవుని స్వరూపాన్ని గురించి మనం మాట్లాడతాం. ఆయన ఆత్మస్వరూపుడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన సత్యస్వరూపి, ఆయన ఆత్మస్వరూపి, ఆయన ప్రేమస్వరూపి, ఆయన పరిశుద్ధుడు, ఆయన స్వతంత్రుడు. ఇవన్నీ కూడా దేవుని స్వరూప లక్షణాలు. మానవుణ్ణి సృష్టించినప్పుడు దేవుడు మానవునిలో దేవుని స్వరూప లక్షణాలన్నిటినీ ఉంచాడు. అంటే మానవుడు సత్యవంతుడుగా, ప్రేమ కలిగినటువంటి వాడుగా, పరిశుద్ధుడుగా, స్వతంత్రుడుగా, సర్వాంతర్యామిగా దేవునికి ఉన్నటువంటి స్వరూప లక్షణాలన్నిటిలో ప్రాముఖ్యమైన స్వరూప లక్షణాలన్నిటినీ మానవుల్లో ఉంచాడు. మరలా చెబుతున్నాను, సత్యవంతుడుగా దేవుడున్నాడు, మానవునిలో సత్యసంధతను ఉంచాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఆ ప్రేమ స్వరూపాన్ని మానవునిలో ఉంచాడు. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా మానవుణ్ణి ఉండాలని కోరాడు, ఉంచాడు పరిశుద్ధతను. ఆయన స్వతంత్రుడుగా మానవుణ్ణి సృష్టించాడు. ప్రియులారా, వీటన్నిటినీ మానవునిలో దేవుడు ఉంచాడు. ప్రియులారా, ఈ దేవుని స్వరూపాన్ని గురించి ఇంకా 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే దేవుని స్వరూపం అంటే, అగస్టిన్ భక్తుడు, వీళ్ళంతా థియోలోజియన్స్, దేవుని స్వరూపాన్ని గురించి వారు చెప్పినటువంటి మాట, ఒక్కొక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అగస్టిన్ భక్తుడు దేవుని స్వరూపాన్ని గురించి ఏం చెప్పాడంటే,
ఆది నీతి, ప్రథమ స్థితి, జన్మనీతి అన్నాడు అగస్టిన్ భక్తుడు. వీళ్ళంతా థియోలోజియన్స్, నేను చెప్పే పేర్లు. ఆది నీతి, ప్రథమ స్థితి, జన్మనీతి అన్నాడు. దీన్ని దేవుని స్వరూపాన్ని, అంటే దేవుడు మానవునితో మొట్టమొదట కలిగి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని వివరిస్తూ ఈ అగస్టిన్ భక్తుడు దేవుని స్వరూపాన్ని వివరించిన విధానం ఏమన్నాడంటే ఆది నీతి, మొదటి నీతి, అంటే ఆదాము మొదటి కలిగి ఉన్నటువంటి నీతి దేవుని స్వరూపం, పాపము చేయకముందు. ప్రథమ స్థితి అన్నాడు దాన్నే, మొదటి స్థితి పాపము చేయకముందు. జన్మనీతి, జన్మించినప్పుడు అంటే సృష్టించినప్పుడు. దీనిని అగస్టిన్ భక్తుడు దేవుని స్వరూపానికి వివరించాడు. మార్టిన్ లూథర్ ఈయన రెండవ థియోలోజియన్, రిఫార్మర్. ఆయన ఈ దేవుని స్వరూపాన్ని గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే అవినాభావ సంబంధం అన్నాడు. అవినాభావ సంబంధం అంటే దేవునికి మానవునికి ఆదాము పాపము చేయక ముందు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. దీనిని మార్టిన్ లూథర్ దేవుని స్వరూపం అన్నాడు. నిజమే, పాపము చేయకముందు ఆదాము దేవునితో కలిగి ఉన్న అవినాభావ సంబంధం. పిలిస్తే పలికేవాడు. ఇమెల్ బ్రున్నర్ అనేటువంటి ఒక ఆయన, ఈయన ఒక థియోలోజియన్. ఆయన ఏమంటాడో తెలుసా? సంబోధించగలుగుట దేవుని స్వరూపం అన్నాడు. అంటే సంబోధించగలుగుట మీన్స్ దేవుడు వచ్చి ఆదామా అని పిలవగానే అయ్యా నేను ఇక్కడ ఉన్నానని చెప్పి దేవుని సముఖంలోనికి వెళ్ళటం, దేవునితో మాట్లాడటం, దేవునితో ముచ్చటించటం. అందుకే సంబోధించగలుగుట, ప్రత్యుత్తరం ఇయ్యగలుగుట, ఇవి దేవుని స్వరూప లక్షణాలని చెప్పి బ్రున్నర్, ఇమెల్ బ్రున్నర్ అనేటువంటి థియోలోజియన్ దేవుని స్వరూపాన్ని గురించి వివరించారు. అంటే మొదట ఆదాము పాపము చేయక ముందు ఎలాగా దేవుని సంబోధించాడో, ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడో అది మాత్రమే దేవుని స్వరూపం. పాపం చేసిన తర్వాత ఆదాములో ఈ అనుభవాలు లేవు, అప్పుడు దేవుని స్వరూపం ఆయనలో లేదు అని చెప్పి ఆయన వివరించడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇన్ని ఆధిక్యతలిచ్చి దేవుడు మానవుని సృష్టించి మానవుడు ఘనుడుగా ఉండాలని కోరుకుంటే మానవుడు ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. మానవునిలో ఉన్నటువంటి సత్యసంధత, ప్రేమతత్వం, పరిశుద్ధత ఇవన్నీ దుర్వినియోగమైపోయాయి. అసత్యవంతునిగా మారిపోయాడు, ఆత్మలేనివాడుగా మారిపోయాడు, ప్రేమ లేనివాడుగా మారిపోయాడు, పరిశుద్ధునిగా ఉండాల్సినటువంటి వాడు అపరిశుద్ధుడైపోయాడు, స్వేచ్ఛ దుర్వినియోగిగా దిగజారిపోయాడు. ప్రియులారా, ఆనాడు ఆదాము తన చేతిని చాపి పండు తిన్న తరువాత, హవ్వ ద్వారా ఆ పండును తినిన తరువాత దేవునితో ఉన్నటువంటి ఆ మొదటి స్థితిని మానవుడు పోగొట్టుకున్నాడు. అవినాభావ సంబంధం అంతరించింది. దేవునితో ముచ్చరించే అనుభవాన్ని పోగొట్టుకున్నాడు. ఏదైనా వనములో నుండి బయటికి గెంటివేయబడ్డాడు. అయినా కూడా దేవుడు మానవుని విడిచిపెట్టలేదు, మానవుని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన చేసినటువంటి వాగ్దానాలను నెరవేరుస్తూనే ఉన్నాడు. ఆ మానవుడు పోగొట్టుకున్నటువంటి ప్రథమ స్థితిని తిరిగి మానవుల్లో నింపుటకు
ఆనాటి నుంచి దేవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రవక్తలను పంపాడు, యాజకులను పంపాడు, చివరకు తన ప్రియకుమారుడైనటువంటి యేసును ఈ భూమి మీదకి పంపాడు. ఆయన ద్వారా పతితుడైన మానవుని పరిశుద్ధినిగా మార్చుటకు, ఆయన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో ఒలికించుటకు, పాపాలను భరించి దేవుని కుమారులుగా మానవులను మార్చుటకు యేసయ్య ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో బోధలు ఆయన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రాణాన్ని అర్పించి మరణాన్ని జయించి పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నిత్యము మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అయినా మానవుడు తన పాత స్థితి నుండి సంపూర్ణంగా బయటికి రాలేకపోతున్నాడు. ఆయన పరిశుద్ధ రక్తముతో కడగబడి, పరిశుద్ధినిగా తీర్చబడి, పరిశుద్ధినిగా జీవించడం ఒక దశకు తీసుకురాబడిన తర్వాత కూడా తిరిగి మరలా పాపం చేసి పతనమైపోతున్నాడు, పడిపోతూ ఉన్నాడు, లేస్తూ ఉన్నాడు, మరలా పడిపోతున్నాడు. కొన్నిసార్లు ఇక లేవకుండా అక్కడే ఉండిపోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు గలతీ 4:19, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని చెప్పి బాధపడుతున్నాడు. గనునిగా సృష్టించిన మానవుని గణహీనునిగా ఉంచుటకు అపవాది తన యొక్క కుతంత్రాలను మానవునిపై ప్రయోగిస్తుంటే మానవుడు వాటిని అధిగమించి యేసు శిలువ వైపు చూస్తూ విశ్వాస యాత్రను కొనసాగించలేకపోతున్నాడు. అనేక సార్లు తిరిగి మరలా పాపములో పడి పతనమైపోతున్నాడు. ఇదిగో ప్రియులారా, ఈరోజు ఈ అంశాన్ని నేను ఎందుకు ధ్యానించానంటే, మానవునికి ఇవ్వబడినటువంటి ఈ ఘనతలు, మానవుని దృష్టిలో, దేవుని దృష్టిలో మానవుడు ఎంత ఘనుడో, ఎంత గొప్ప ప్రణాళిక మానవుని పట్ల దేవుడు కలిగి ఉన్నాడో మానవుడు గమనించాలని దేవుని వాక్యానుసారంగా తన జీవితాన్ని మలుచుకొని దేవుని వైపు త్రిప్పబడి పరిశుద్ధినిగా జీవించటానికి పురికొల్పబడాలని, మానవుని ఘనతను తిరిగి స్వతంత్రించుకొని దేవుని దృష్టిలో ఘనుడుగా ఉండాలని నేను ఎంతగానో ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని కోరుతూ ఉన్నా. మన నైజం మారాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. చిన్న ఇలిస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. పూర్వం అడవులలో కోతులను పట్టడానికి ఒక టెక్నిక్ ఉపయోగించేవారట. కోతులు త్వరగా దొరకవు కదా, వాటిని పట్టుకోవటానికి మంకీ ట్రాప్ ఒకటి తయారు చేసేవాళ్ళు. ఏంటంటే అది ఒక చిన్న మూతి, చెయ్యి ఓపెన్ హ్యాండ్, కోతి ఓపెన్ హ్యాండ్ పట్టే రీతిగా ఒక చిన్న కూజ ఒకటి తయారు చేసి కోతులు తిరిగే ప్రాంతంలో దానిని గట్టిగా ఫిక్స్ చేసి దానిలో పల్లీలు ఉంచి వెళ్ళిపోయేవాళ్ళట. కోతుల గుంపు దానిని చూసి దగ్గరకు వచ్చి లోపల ఉన్నటువంటి పల్లీలు తీసుకోవాలని ఆ ఓపెన్ హ్యాండ్ని కూజాలో పెట్టి పిడికెట్ నిండా పల్లీలు పట్టుకొని దాన్ని బయటకు తీయటానికి ప్రయత్నం చేస్తారట కోతి.
తీసినప్పుడు ఆ పల్లీలు చేతిలో ఉంటాయి కాబట్టి ఆ పిడికిలు బయటికి తీయటానికి రాదట. ఇందాక ఓపెన్ హ్యాండ్, ఎంప్టీ హ్యాండ్ కాబట్టి ఈజీగా కూజాలోకి ఎంటర్ అయింది. పల్లీలు పట్టుకొని తీయబోయేసరికి అది రాదు. కోతికి తెలియదు, పల్లీలు విడిచిపెడితే నా చెయ్యి బయటకు వస్తుందని. అది పల్లీలు విడవదట, అట్లే పట్టుకుంటుందట. ఈ లోపల ట్రాప్ అరేంజ్ చేసినటువంటి వ్యక్తి గబగబా వచ్చి దాన్ని పట్టుకుంటున్నా కూడా పల్లీలు మాత్రం వదలదంట. అది కూజాలో చెయ్యి అట్లే ఉంటుంది, ఇరుక్కుపోయి కోతి వాడికి దొరికిపోతుంది. ఇంకా దాన్ని పట్టుకెళ్ళి మెడకు తాడేసి ఇక దానితో ఆట ఆడిస్తాడు. ఈరోజు మానవుడు కూడా తన జీవితంలో ఇలాగే ప్రవర్తిస్తున్నాడు. పాపం తనకు శాపమని, అది తనకు ఉరి అని, మరణమని తెలిసి కూడా పాపం వైపే పరిగెత్తుతున్నాడు. దేవుడిచ్చిన ఆ ఘనతలన్నిటిని విస్మరించి దైవ చిత్తానుసారంగా జీవించటం ద్వారా కలిగే ఆధ్యాత్మిక దీవెనలన్నిటినీ విసర్జించి ఈ లోకం వైపే, మరణం వైపే, శాపం వైపే ఆశగా పరిగెత్తుతున్నాడు. దాని గమ్యం నిత్య నరకం. ప్రియులారా, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని అలవరుచుకున్నప్పుడు ఆయన సింహాసనం ముందు బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రశంసించబడే ఘనత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ దీవెన కొరకై దేవుని సంకల్పములను ఎంత గనుడవో జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని ఆయన వాక్యానుసారంగా మలుచుకోగలిగితే అది నీకు నాకు దీవెన. అలాంటి దీవెనకరమైన ఆలోచనలతో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలు. ఈ దినం మేము ధ్యానం చేసిన ఈ వాక్యాన్ని మా అందరి ఆధ్యాత్మిక మేలు నిమిత్తమై దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, ఈ వాక్యం ప్రతి హృదయంలో ఫలించుటకు, ప్రతి ఒక్కరు ఈ వాక్యానుసారంగా తమ జీవితాలను మీ చిత్తానుసారంగా మలుచుకోవటానికి కృపను అనుగ్రహించమని మీ పాదాల చెంత వేడుకుంటూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఒకసారి మా తండ్రి, మా సంఘం అంతటిని మీ కరుణ హస్తాల క్రింద భద్రపరచుచు ఈ కరోనా వైరస్ బారి నుండి మమ్మలను సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభువా, మా దేవా, మేము తిరిగి మరలా మీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ, పరిస్థితులన్నిటినీ మాకు అనుకూలంగా మార్చి మీరే మహిమ పొందమని యేసు దివ్యనామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, ప్రేమగల కాపుదల కుడి ఉన్న మనకందరికీ, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియా విశ్వాసులందరికీ శుభము, దీవెనలు కలుగుటకు సదాకాలం తోడయుండి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.